గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత ఉందన్నమాట. అలా మన షర్మిల గారికి నిజంగా మొత్తం అన్ని కూడా కలిసి వస్తున్నట్టు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆమె తెలంగాణ పాలిటిక్స్ వదిలేసి ఆంధ్ర పాలిటిక్స్ రావటం, ఆంధ్ర పాలిటిక్స్ లో ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయటం, కాంగ్రెస్ శాఖ ప్రెసిడెంట్ చేయటం, అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి రావటం అనమాట. వాళ్ళ అబ్బాయి పెళ్లి రావడంతో ఏంటంటే ఆమె అందరినీ కలవటము, పేపర్లో లైమ్ లైట్ అవటము, ప్రతి లీడర్లతో మాట్లాడటము. సో అది జనాల్లోకి బాగా వెళ్తుంది అనమాట. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఆమె తెలంగాణ నాయకురాలుగా చూశారు, లేకపోతే తెలంగాణలో ఏదో పోరాడింది అక్కడ విఫలమైందని చూశారు. కానీ ఇక్కడికి వచ్చేదానికి ఈమె ఒకసారి పార్టీ పెట్టి పార్టీలో ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ అందరినీ కలుస్తుంటే మాత్రం కంపల్సరీ జనాల్లో క్యూరియాసిటీ వచ్చిందనమాట. ఈమె చంద్రబాబు గారిని కలుస్తుంది, పవన్ కళ్యాణ్ కలుస్తుంది, వాళ్ళ అన్నాన్ని కలుస్తుంది. ఇందులో వింత ఏంటంటే వాళ్ళ అన్నాన్ని కలిసినప్పుడు తప్ప మిగతా అందరినీ కలిసినప్పుడు మాత్రం ఫోటోలు అన్ని చక్కగా రిలీజ్ అయినాయి బయటికి. పాపం వాళ్ళ అన్నారు కలిసిందో లేదన్నది ఇప్పటికి కూడా షర్మిల గారి అభిమానులకు అర్థం కావట్లేదు అనమాట. ఆ చెల్లెల్ని అవమానించి పంపించేశాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతా ఉన్నారు. ఏంటి సార్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని కలవటం అంటే వాళ్ళిద్దరికి కూడా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారికి పాత పరిచయం ఉంది. వాళ్ళిద్దరు కొంచెం ఆ పాత జ్ఞాపకాలు పంచుకున్నారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని కలవటాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బొకే ఇచ్చింది బానే ఉంది. మరి చిరంజీవి గారిని పక్కనే ఉన్న చిరంజీవి గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, చిరంజీవి గారంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేడు కదండి. ఓ, పార్టీలో ఉంటేనే ఇప్పుడు మనం ఆహ్వానం వస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక ముఖ చిత్రంగా తీసుకుంటే ఉమ్, అందులో ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్, ఆ తరువాత టీడీపీ జనసేన పొత్తులో వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉమ్, ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షాలు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నియమితురాలైంది వైఎస్ షర్మిల. ఆవిడ ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని అంటే మరి ప్రతిపక్షాలతోటి కలిసిపోయే వెళ్ళాలి కదా. ఆవిడ ఉమ్, కలిసి వచ్చిన అంశమే కుమారుడి పెళ్లి. ఆ పెళ్లి కార్డు ఇచ్చే పేరుతోటి అందరిని ఒకసారి కలిసి రావచ్చు. పోనీ కలిసి వచ్చి ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తేనే వాళ్ళ మధ్య మాటలు జరిగినట్టేం కాదుగా. ఫోన్లో మాట్లాడుకునే మనకి కూడా తెలియవు కదా. అంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫోటోలు కూడా రాలేదు, లోపల అవమానించేశాడు, నోటుకొచ్చినట్టు చెడామడా తిట్టేశాడని చెప్పుకుంటానికి కూడా ఏం లేదు. లోపల వాళ్ళిద్దరు బాగానే మాట్లాడుకొని కూడా ఉండొచ్చు. ఫోటోలు రానంత మాత్రాన అదేం అవుదుగా. అలాగనే వీళ్ళ ఫోటోలు వచ్చినంత మాత్రాన ఇది ఇక్కడ ఏందో గొప్ప ఆ రాజకీయంగా ఇదేమో పెద్ద మలుపు తిరిగేది కూడా ఏం కాదు. ఆవిడ వస్తుంది, ఆవిడకి వీళ్ళు ఆహ్వానం పలికారు, ఆవిడ పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకంతే కదా అందులో జరిగింది. కాకపోతే ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో ఇలాంటివి జరగటం, ఆవిడ పిసిసి అధ్యక్షురాలు అవ్వడం, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతలు, ఎవడు కూడా ప్రతిపక్ష నేత కిందే కదా ఇప్పుడు కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు అవునవును. వీళ్ళందరూ కలిసి పోరాడాలి జగన్మోహన్ రెడ్డి మీద. అంతే కదా. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడితే సరే, ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాడినా కూడా పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఉమ్మడి శత్రువు వీళ్ళందరికీ. శత్రువు మిత్రుడు అవుతాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇక అలాంటి మిత్రుడిని దగ్గరికి చేర్చుకోవటంలో తప్పేం లేదు. అవతల వాళ్ళ అధికారం ఓడగొట్టేస్తే చాలు, తర్వాత మనం ఆ అధికారాన్ని ఎలా దక్కించుకోవాలో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు ఆడికి లేకుండా చేసేస్తే ఆ తర్వాత వీళ్ళకి వచ్చింది అనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి ఎలా లాక్కునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అంతగా అవసరమైతే అప్పుడు ఆ, పై వచ్చే ఎలక్షన్స్ 2029లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కలిసి, అంటే అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి వీళ్ళ మీద పోరాడతారేమో, వీళ్ళ అధికారంలో ఉంటే. దానికి కూడా చెప్పాలి, ఇలా జరగదని చెప్పడానికి ఏం లేదు. అంటే అందుకనే రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అనేది. అది అన్నా చెల్లి కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు. ఇప్పుడు మా ఉత్తర భారతదేశంలో చాలా ఉన్నాయి ఇలాగా. మామ ఉమ్, కోడళ్ళు ఎదురెదురు పార్టీల్లో ఉండి పోరాడిన వాళ్ళు ఉన్నారు, తల్లి కొడుకులు ఎదురెదురు పార్టీల్లో ఉండి పోరాడిన వాళ్ళు ఉన్నారు, తండ్రి రోజు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. తండ్రి ఏం కొడుకులు ఉన్నారు. చెబుతావు దానికి? ఉమ్, దానికి అలా చెప్పటానికి ఏం లేదు. కాకపోతే ఈ పాలిటిక్స్ అనే దీంట్లో ఒక పెద్ద పవర్ గేమ్ ఉంది. ఉమ్, ఆ పవర్ ఎవరన్నా రుచి చూశారనుకోండి, దాన్ని ఒక పట్టాన వదిలిపెట్ట బుద్ధి కాదు. ఆ పవర్ అలా ఉంటుందంట అని ఊహించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఇక వాళ్ళకైతే అసలు నిద్ర కూడా పట్టదు. ఎట్లాగోలా ఆ పవర్ని మనం సాధించేసేయాలి, మన గుప్పెట్లో పెట్టుకోవాలా అనే ఒక కోరిక ఉంటుంది. అందుకనే వీళ్ళందరూ పరిగెత్తుకుంటారు రాజకీయాల్లోకి వచ్చేసేది. ప్రజా సేవ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజల్ని అభివృద్ధి పదంలో నడుపుదాం. అవన్నీ ఉత్తి మాటలే నాకు తెలిసి. ఈ రోజుల్లో రాజకీయం చెయ్యాలి,
ఒక పార్టీ పెట్టి నడపాలి అని అంటే వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాసేవకు వచ్చాము అంటే నమ్మే దిక్కుమాలిన దేవుడు ఇక ఈ భారతదేశంలో ఉండడు. అందరూ దేనికోసం పోరాడతారు, దేనికోసం ప్రాకులాడతారు, అది అందరికీ తెలిసిందే. అలాంటి ఒక పవర్ గేమ్లో ఇలాంటి చమక్కులన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్క చమక్కు బయటకు వస్తుంది. అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా మరి క్రిస్మస్ కానుక చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి పంపించుంటుందా షర్మిల? అదే ఇప్పుడు ఈ ఈ అన్నా చెల్లెల మధ్య గొడవ కనుక జరగకుండా ఉంటే ఇప్పుడైనా పంపించుంటుందా? అది కూడా ఏం లేదు కదా. ఆ పవర్లో ఉండే మహిమ అన్నమాట అది. అలాంటిది ఇక ఎంతకైనా దారి తీస్తుంది. కానీ దేనికైనా వాళ్ళు ఒక్కదానికి మాత్రం మెచ్చుకోవాలి సార్. వైఎస్ షర్మిల గారిని చూసుకున్నా, సునీతమ్మని చూసుకున్నా సరే, నిజంగా వాళ్ళు ఉన్న సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు చూసారా, ఆ ధైర్యం ఉంది చూసారా, దానికి మాత్రం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మహామహులే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటానికి భయపడుతున్నారు. అలాంటిది ఆయన ఇంట్లో ఉన్న ఆడాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి పోరాటం అంటే మాత్రం నిజంగా ప్రశంసించాలన్నమాట. నిన్న మొన్నటికి మనకు వస్తున్న న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ సునీత కూడా కాంగ్రెస్ లో చేరుతుంది అంటున్నారు. మరి మొన్నటిదాకా తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేస్తుంది అంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతుంది అంటారు. వీళ్ళిద్దరు కనుక అవును. కాంగ్రెస్ లో చేరితే మాత్రం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాండ్ బాజా భారత్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొకటండి, వాళ్ళు అందరూ భయపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం బయటకు వచ్చి పోరాడుతున్నారు అంటే పోరాటం దేనికోసం చేస్తున్నారు? దేనికైనా వాళ్ళ దేనికైనా వాళ్ళ ముడ్డి కింద ఆ, కూడా నీళ్లు వచ్చి వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. వాళ్ళ ఆస్తుల కోసమైనా చేసుకుంటున్నారు కదా. వాళ్ళ ఆస్తుల కోసం ఉమ్, కావచ్చు, లేకపోతే అధికారం వాళ్ళకు కూడా అవసరమేమో. వాళ్ళు కూడా మాకు అధికారం కావాలనుకుంటున్నారేమో. మా అందరికి కావాలి చేతుల్లో కదా ఉంటే సార్. మేము మా పవర్ చూపిస్తాం అనుకుంటున్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ వస్తే మాకు మరొక ఛాన్స్ వస్తే బాగుండనే అనుకునే కదా రాజకీయాల్లోకి దిగేది. అంతే కదా. ఇప్పుడు ఆ, అసలు ఇప్- అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ ఎక్కడొచ్చింది? ఆస్తులు అనేది అందరూ మాట్లాడుకునేదే. కానీ పవర్ లో కూడా షేర్ అడిగింది అనేది కొంత ఉమ్, సమాచారం బయటకు ఉంది. ఉమ్, పవర్ కూడా నా ఈ పవర్ నీకు ఒక్కడిదా? నువ్వు ఒక్కడివే రాజశేఖర్ రెడ్డి బిడ్డవా? రాజశేఖర్ రెడ్డి నీకు ఒక్కడికే సీఎం తండ్రే? నాకు కూడా సీఎం తండ్రే. ఆయనకున్న దాంట్లో నుంచే కదా నువ్వు తర్వాత నువ్వేం సంపాదించుకున్నా, నువ్వేం చేసినా దాంట్లో నుంచి వచ్చిందే కదా. ఆయనే సీఎం కాకపోతే నువ్వు ఇవన్నీ చేయగలిగేవాడివి కాదుగా. అందుకని ఆయన పవర్లో మాకు షేర్ ఉంది. ఆ పవర్ను ఉపయోగించుకొని నువ్వు సంపాదించిన దాంట్లో షేరు కావాలి. దాంతో పాటుగా దాన్ని ఉపయోగించుకొని నువ్వు సంపాదించిన ఆ అధికారంలోనూ షేర్ కావాలని అడిగిందేమో. అందుకని జగన్మోహన్ రెడ్డి కాదు పొమ్మన్నాడేమో. ఎవరికి తెలియని అంశాలు చాలా ఉంటాయి కదా లోపల. అంటే దాంతో నన్ను పాటుగా ఏంటంటే ఎన్టీఆర్ గారు అధికారం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనుభవించాడు. ఇప్పుడు అనుభవించే అవకాశం మనకు కూడా ఉందనుకోండి, కావాలంటే ప్రతిపక్షాలతో కలిసైనా కూడా అనుభవించవచ్చుగా. అధికారం వేరే కదా. ఆ దర్పం, ఆ హోదా, ఆ హంగు, ఆ ఆర్భాటం అవన్నీ వేరే ఉంటాయి. దాన్ని అనుభవించాలనే కోరిక ఉంటే దానికి విలువ ఎంతో తెలిసి వస్తుంది. ఆ విలువ ఉందనుకోండి, ఎంత విలువలు వదిలేసైనా సరే, విలువలు వలువలు రెండు వదిలేసైనా సరే ఎవరితోటి వెళ్ళటానికైనా కూడా సిద్ధపడిపోతారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు మనకి ఆస్తి చట్టం తీసుకొచ్చారు, మహిళలకు కూడా సమాన హక్కు అని. సో అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి సగం హక్కు ఉంటే మరి అంతే హక్కు షర్మిల గారికి కూడా ఉంటది కదా. సో ఆమె దానికోసం ఉంటుంది. పోరాడుతుంది అనుకోవచ్చు మనం. అవునండి. అది పోరాడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు అధికారం ఎవరి యొక్క సొత్తేం కాదు. కానీ అధికారంని ఇప్పుడు ఎవరైనా ఒక పని చేద్దామని బయలుదేరాను అనుకోండి, ఆ పని మీద అవగాహన ఉండటం, లేదు ఆ పని మీద వాళ్ళకి అభిమానం ఉండటం. అభిమానం ఉంటే అవగాహన దానంతట అదే వచ్చేస్తుంది. లేదు పట్టుబట్టి లేదో ఇప్పుడు చదువుకోలేని చిన్న కుర్రాడిని తీసుకెళ్ళి ఒక మెకానిక్ షెడ్ లో పెట్టారనుకోండి, వాడు చిన్నప్పటి నుంచి నట్లు బోల్ట్లు బిగిస్తా వాడికి బైకులు కానీ మిగతాయి కానీ వస్తాయి. వాడు ఎదుగొచ్చే సమయానికి వాడు పెద్ద మెకానిక్ అయిపోతాడు. కొంతమంది దాంట్లో బాగా ఇంటెన్సిటీ చూపించి పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయలేని పని కూడా చాలా సునాయాసంగా సులువుగా చేయగలుగుతూ ఉంటాడు. అది నేర్పరితనం. ఈ నేర్పరితనం ఇలాంటివన్నీ కూడా అవసరం. ఇలాంటివన్నీ కూడా ఉన్న తరువాతనే ఇప్పుడు ఈ రాజకీయాలు కూడా ఒక టూల్ గానే చూస్తున్నారుగా అందరూ. అధికారం కూడా ఒక ఒక పరమావధి అని అనుకున్నా గానీ దాన్ని కూడా ఒక ఒక పనిముట్టు కింద చూసి దాన్ని పని కిందే చూసి దాన్ని నేర్చుకోవాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని అనుభవించాలి అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? దేనికైనా పాల్పడతారు. దాంట్లో అవగాహన తెచ్చుకోవటం, లేదా దాంట్లో ఉన్న మెలకువల్ని నేర్చుకోవటం, ఇదే కదా పనితనం అంటే. ఆ పనితనం చూపిస్తోంది ఇప్పుడు షర్మిల.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. అంటే డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఏది ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఇది ఒక మంచి ఆసక్తికరంగా ఉందన్నమాట. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా సరే ఒకరు కలుసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. మనం గతంలో చూసేవాళ్ళం రాజకీయ నాయకులు ఎంత పోరాడుకున్నా సరే మళ్ళీ బయట పెళ్లిలో కలవటం కానీ అవి ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అది టోటల్గా మిస్ అయిపోయింది. ఈమె ద్వారా అంటే అన్నా సరే, ఈమె ద్వారా అన్నా సరే రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడి పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలుద్దారని ఆశిద్దామండి.